ఈ రీతిగా మీ అందరినీ కలుసుకున్నటకు దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యోబు గురించి మనకు తెలియనటువంటి విషయము కాదు. చిన్నప్పటి నుంచి కూడా యోబు గురించి మనకు తెలుసు. యోబు మంచి పేరు పొందినవాడు, దేవుని చేతే సాక్ష్యం ఇవ్వబడ్డాడు యోబు. చూడండి, 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నానండి. ఊజు దేశమందు యోబను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చూడండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబుకి మంచి సాక్ష్యం ఉంది దేవుని దగ్గర. అలాగే సమాజంలో కూడా మంచి సాక్ష్యం ఉంది యోబుకి. యోబు మంచి విశ్వాస యోధుడు, సహనశీలి యోబు. అలాంటి యోబు చివరి దశలో, అంటే ఆయన యొక్క చివరి దశ అంటే ఆయన అన్నీ కోల్పోయి శరీరముతో రోగముతో బాధపడుతున్నప్పుడు మంచి స్థితి నుంచి చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయాడు యోబు. అలాంటి పరిస్థితుల్లో యోబు ఆలోచన, అలా పరిస్థితులు జరుగుతున్నప్పుడు యోబు అనుకున్న ఆలోచన, దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని. అంటే అప్పుడు దాకా ఆయన తెలుసుకోలేదా దేవుడు సమస్త క్రియలు చేయగలడని? యోబుకు తెలియదా? ఇక్కడ అంటున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. చూడండి ఏమంటున్నాడు యోబు, నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంటున్నాడు. అంటే అప్పటిదాకా యోబుకు తెలియదా? అప్పటిదాకా యోబుకి దేవుని కార్యముల గురించి తెలియదా? దేవుని యొక్క ఔన్నత్యము గురించి తెలియదా? దేవుడు సమస్త కార్యములు చేయగలడని యోబు నమ్మలేదా? ఆయన అనుకున్నదేదో ఆయన చేయగలడని యోబు నమ్మలేదా? ఈ వాక్యాన్ని బట్టి యోబు నమ్మలేదని మనం అనుకోవాలి. ఖచ్చితంగా యోబు దేవుడు సమస్త కార్యములు చేస్తాడని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే తనకి హఠాత్తుగా నాశనము జరగటం ప్రారంభించింది. హఠాత్తుగా దేవుడు ఆయన పరీక్షించటం ప్రారంభించాడు. సాతాను కలుగు చేసుకున్నాడు. దేవుని అనుమతితో సాతాను ఒక్కొక్కటి యోబు యొక్క చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించి ఆశీర్వదించబడిన వాడిని దీనస్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. పేరు పొందిన వాడిని పేరు లేకుండా చేసింది. అభివృద్ధి పొందిన వాడిని అభివృద్ధి లేకుండా చేసింది. భార్య బిడ్డలు అందరూ దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, సమాజము దూరం అయిపోయింది. ఊరి పొలిమెరలో ఒక్కడే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఒంటి నిండా కురుపులతో, గజ్జి దురద, వాటితో గీక్కోవటానికి కుదరకపోతే ఆ దురద వల్ల చిల్ల పెంకులు తీసుకొని గీక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రసికను కుక్కలు నాకినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్నాడు యోబు. ఇప్పుడు యోబు ఏమని ఆలోచన చేస్తున్నాడు? అప్పుడు నీవు సమస్త క్రియలు చేయగలవు. ఎప్పుడు తెలుసుకున్నాడటైనా ఈయన స్వస్థత పొందిన తరువాత. ఆ కురుపులన్నీ మానిపోయి మళ్ళా అతని దేహం అతనికి మరలా రావటం ప్రారంభించింది. ఎప్పుడైతే అతనిలో స్వస్థత కలిగిందో అప్పుడు అంటున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవు. అంటే తనకి స్వస్థత రాకపోతే దేవుడు కార్యము చేయలేడు, దేవుడు నా కార్యములు చేయలేడు, దేవుడు సమస్త కార్యాలు చేయలేడు, కొన్ని కార్యాలు ఆయన చేయగలడని యోబు యొక్క అభిప్రాయం. అతను ఎప్పుడైతే స్వస్థత పొందాడో నీవు సమస్త కార్యములు చేయగలవు అంటున్నాడు యోబు. అప్పుడు దాకేమనుకుంటున్నాడు యోబు? దేవుడిక నన్ను స్వస్థపరచలేడు,
దేవుడు ఈ కురుపుల్లో నుంచి విడిపించలేడు, ఈ బాధ నుంచి విడిపించడు, ఈ కష్టము నుంచి విడిపించడు. ఈ ఒంటరిగా ఈ పొలములో నేను ఒక్కడనే చనిపోవాలి, నా మరణము చాలా దుర్భరమైన స్థితిగా ఉంటుంది, దేవుడు నా జీవితాన్ని మార్చలేడు అని ఒక అభిప్రాయానికి యోబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యోబు జీవితంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన స్వస్థత పొందిన తరువాత అలా ఆలోచిస్తూ కొద్ది సంవత్సరాలు గడిపాడు యోబు. అంటే యోబుకి విశ్వాసము లేదు. ఏ విశ్వాసము లేదు? ఆయన సమస్త కార్యములు చేయగలడనే విశ్వాసం. నా కార్యమే జరగలేదు, ఇక దేవుడు ఇంకే కార్యం చేయగలడు? నా కార్యము, నా జీవితంలో నేను అనుకున్న కార్యము ఈ గజ్జి కురుపులు మానుట, మరలా మంచి దేహం వచ్చుట, అందరూ కలిసి నన్ను కలుపుకొనుట, అందరూ మరలా నన్ను చేర్చుకొనుట, ఇలా జరగట్లేదు కనుక దేవుడు కార్యములు చేయలేడు. దేవుడు కొన్నే చేస్తాడండి, అన్నీ చేయలేడు. కొన్నిటిని మాత్రమే నమ్మాడు యోబు. యోబు విశ్వాసము తక్కువగా కనబడుతుంది ఇక్కడ. దేవుడు అంటున్నాడు యోబుతో, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. బాగు చేశాడు యోబుని. మంచి దేహాన్ని ఇచ్చాడు యోబుకి. ఎప్పుడైతే స్వస్థత పొందాడో యోబు, అప్పుడు అంటున్నాడు, నీవు సమస్త కార్యములు చేయగలవు. ఎంత అద్భుతమైన మాట. యోబు తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. నేను ఒకప్పుడు విశ్వాసంగా ఆలోచించలేదు ప్రభా, నీలో ఇంత శక్తి ఉందని నేను అనుకోవట్లేదు ప్రభా, నా జీవితాన్ని మార్చిన నీవు ఇక ఏ కార్యమైనా చేయగలవు, ఎలాంటి స్థితి నన్ను మార్చగలవు. ఇంక ఇప్పుడు విశ్వాసంలో బలపడ్డాడు. చాలామంది స్వస్థత పొందినాక విశ్వాసంలో బలపడతారు. కొంతమంది స్వస్థత పొందాక దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యోబు దేవుని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, కానీ యోబు స్వస్థత పొందిన తరువాత అతను కలిగిన కార్యమును చూసి, ఆ అద్భుతాన్ని చూసి, అయ్యో నా దేహం చాలా తేటగా అయిపోయిందే, ఏ పుండు, ఏ గాయము, ఏ దురద, ఎలాంటి బాధ ఆయనకి లేదు శరీరంలో. నడినెత్తి నుంచి అరి పాదములోకి ఏ కురుపు కనపడలేదు. అంత స్వస్థత పొందిన వ్యక్తి తన్ను తాను చూసుకొని అంటున్నాడు, దేవుడు నా కార్యము చేసినప్పుడు ఇలాంటి కంటే ఇంకా ఏ గొప్ప కార్యములైన సమస్త కార్యములు, అన్ని కార్యాలు ఆయన చేయగలడు. ఒకప్పుడు బాధలో ఉన్నప్పుడు, కురుపులతో ఉన్నప్పుడు, గీక్కుంటూ రసిగ్గారుతూ ఆ వేదన అనుభవిస్తున్నప్పుడు, ఆ స్నేహితుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే, దేవుడు నా జీవితమును బాగు చేయలేడు, దేవుడు నన్ను స్వస్థపరచలేడు, ఇక నా జీవితం అంతా ఈ వ్యాధితోనే, ఈ యొక్క కురుపులతోనే, ఈ రకమైన పరిస్థితుల్లో నేను చనిపోవాలి అనుకున్నాడు యోబు. ఆ అభిప్రాయాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు నేను నా కార్యము చేయలేవని నేను అనుకున్నానయ్యా, కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నీవు సమస్త కార్యములు చేయగలవు. ప్రియ దేవుని బిడ్డ, యోబు వలె నీవు కూడా ఆలోచిస్తున్నావేమో. నీకున్న వ్యాధి ఇంకా పోలేదేమో, నీకున్నటువంటి రోగం ఇంకా తగ్గలేదేమో, నీ శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఇంకా తీయబడలేదేమో, నీ శరీరానికి ఒక గాయమైంది, ఆ పుండు అలాగే తగ్గలేదేమో, నీ శరీరానికి చర్మవ్యాధి ఉందేమో, అది ఇంకా పోలేదేమో. ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా తగిన సమయంలో ఆయన తన మహిమార్థమై యోబును స్వస్థపరిచినట్టు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. యోబు జీవితాన్ని మార్చినట్టు నిన్ను కూడా మారుస్తాడు. నువ్వు ఆ బాధతో ఉండి నీ జీవితంలో దేవుడు నా కార్యము చేయలేడండి, అందరి కార్యాలు చేస్తున్నాడు, నా కార్యము చేయట్లేదు కాబట్టి దేవుడు నా జీవితాన్ని ఇంతే ముగిస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, యోబు వలె అభిప్రాయాన్ని కలిగి ఉన్నావేమో. ఈరోజు మార్చుకొని అభిప్రాయాన్ని. యోబు జీవితాన్ని మార్చినవాడు, యోబుకి మంచి ఆరోగ్యం ఇచ్చినవాడు, యోబు కురుపులన్నీ తొలగించినవాడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. ఆయన యోబు ప్రార్థన ఆలకించి యోబు అభిప్రాయాన్ని మార్చినవాడు ఈరోజు నీ అభిప్రాయాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా జీవితం ఇంతే ప్రభువా, ఇక నా జీవితాన్ని ఎవరు మార్చలేరు, ఇక నా జీవితంలో ఏ అద్భుతం చూడలేను నేను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ జీవితంలో దాచి ఉంచిన మేళ్ళు నువ్వు అనుభవించాలి. దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని అయితే నీ కొరకు ఉంచాడో ఆ అద్భుతాన్ని నువ్వు అనుభవించాలి. నీ శరీర రోగము కావచ్చు, బలహీనతలు కావచ్చు,
దీర్ఘకాలంగా బాధిస్తున్న వేదన కావచ్చు, నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న ప్రతిదాన్ని కూడా ఆయన తగిన సమయంలో నీకు బాగు చేయగలడు. నీవు ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నావా? లేకపోతే దేవుడు ఇంతేనండి, ఇక నా జీవితంలో మార్పు జరగదండి, ఇది తగ్గేది కాదండి, డాక్టర్లు చెప్పారు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, చాలామంది వైద్యశాలకు వెళ్ళాం, రకరకాల వైద్యాలు చేయించుకున్నాం, కానీ దీని నుంచి ఎవడు విడిపించలేకపోయాడు. దేని నుంచి విడిపించలేకపోయాడు? తగిన సమయంలో అది ఖచ్చితంగా నీ యొద్ద నుంచి తొలగించబడుతుంది. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు సమస్త కార్యములు చేయగలడు. యోబు పట్ల ఏ అద్భుతమైతే చేసి యోబు జీవితాన్ని మార్చాడో, ఈరోజు నీ జీవితంలో కూడా నీ అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. నీ శరీరాన్ని బాగా నూతనపరుస్తాడు ఆయన. చాలామంది శరీరానికి స్వస్థత అవసరం లేదండి, ఆత్మకు అవసరమే, శరీరానికి కూడా అవసరమే. శరీరానికి స్వస్థత లేకపోతే శరీరానికి కూడా దేవుడు స్వస్థత ఇవ్వగలడు. దీర్ఘకాల వ్యాధిని కూడా ఆయన బాగు చేయగలడు. ఆయన దీర్ఘకాల వ్యాధులను బాగు చేసినని రాయబడింది. నీ జీవితంలో దీర్ఘకాలికంగా దేనితో బాధపడుతున్నావో దాన్ని తొలగించుటకు, స్వస్థపరచుటకు ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ పట్ల సాధ్యమైన దాన్ని ఆయన సాధ్యపరిచేవాడు. ఒక్కసారి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఇప్పటిదాకా నీ ప్రయత్నం చేసావు, ఇప్పటిదాకా నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళావు, ప్రార్థన చేసావు, వెళ్తూనే ఉన్నావు, కానీ నీకు స్వస్థత రావట్లేదా? నీ శరీరంలో బలహీనతలు పోవట్లేదా? నీ శరీరంలో అనారోగ్యం పోలేదా? ఆయన యోబును బాగు చేసినట్టు నిన్ను కూడా బాగు చేస్తాడు. అప్పుడు చెప్తావు నువ్వు, నా కార్యం ఎవరు చేయలేరనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను బాగు చేశాడని. దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఎవరెవరికో ఆ మహిమను ఇవ్వాలనుకోవట్లేదు. ఆయన నీ పట్ల అద్భుతం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యోబుకి అది అర్థం కాలేదు కనుకనే యోబు విశ్వాసంలో చాలా తక్కువైపోయాడు. యోబు విశ్వాసంలో పడిపోయాడు. నా జీవితంలో ఇక కార్యము లేదండి, ఇక జరగదండి అనుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక స్నేహితులేమో నీ పాపములు ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ దోషములు ఒప్పుకో అంటున్నారు. ఆయన నా దగ్గర ఏమి లేదు అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు యోబు జీవితంలో అద్భుతం చేశాడు. అది నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి అనేక మంది దైవజనుల ద్వారా నీవు వింటున్నావు, నేను వింటున్నాను. నీ జీవితంలో దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడు. యోబులో ఏ కార్యం జరిగిందో నీలో ఆ కార్యం జరగాలి, కానీ అభిప్రాయాన్ని దేవుడు మార్చేస్తాడు. దేవుని మీద ఉన్న అభిప్రాయము కొద్ది కార్యములు చేయగలడు. ఆయన కొద్ది కార్యాలు కాదు చేసేది, సమస్త కార్యములు చేయగలడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను, ఎప్పుడు నేను బాగుపడ్డాక గ్రహించాను, నేను బాగుపడినాక తెలుసుకుంటున్నాను. ఆయన నాలాంటి జీవితాలను, నాలాంటి వేదనతో ఉన్న వాళ్ళని, బాధతో ఉన్న వాడిని, కురుపులతో ఉన్నవాడిని ఆయన నూతన పరచగలడని ఇప్పుడు నేను తెలుసుకుంటాను. ఈరోజు నీ జీవితంలో ఏ వ్యాధి, ఏ బలహీనత నీ శరీరాన్ని పట్టి పీడిస్తుందో, దీర్ఘకాలికంగా దాని నుంచి బాధపడుతున్నావో, ఆ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభా, యోబును బాగు చేశావు, నన్ను కూడా బాగు చేయండి. దేవుని మహిమ నిమిత్తం యోబుని ఎలా దర్శించాడో నిన్ను కూడా అలా దర్శిస్తాడు. సమస్త కార్యములు చేయగలడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డ, నీ ఆలోచన ఎలా ఉంది? ఈరోజు యోబులా సగం సగం ఆలోచన చేయమాకండి. యోబు చేయగలడని నమ్మాడు, నువ్వు కూడా నమ్ము. నీ కార్యం ఆలస్యం అవుతుందా? భయపడొద్దు, కృంగిపోవద్దు, యోబులా నిరుత్సాహానికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా దేవుడు నా కార్యమును చేయగలిగిన వాడను నమ్మాలి. సహించాడు యోబు, ఓర్చుకున్నాడు, భక్తిని చూపించాడు, కానీ విశ్వాసములో తొలగిపోయాడు. నీ కార్యము చేయుటలో ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ విశ్వాసమును పోగొట్టుకోవద్దు, నీ అభిప్రాయం మానుకోయక నా జీవితాన్ని ఆయన మార్చగలడండి. ఇక నా జీవితంలో కార్యం జరగదని నేను అనుకోను, ఆయన నా కార్యమును చేయగలడు. ఆయన నా యొక్క సమస్త కార్యములు చేయగలడు. ఇప్పటిదాకా నీ జీవితంలో ఏ కార్యములు జరగట్లేదు ఇక కావనుకుంటున్నావు, యోబు జీవితంలో చేసినట్టు నీ జీవితంలో చేస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ
12 సంవత్సరములు ఆమె చేయించుకొని వైద్యం లేదు, తిరగని వైద్యశాల లేదు, డబ్బంతా ఖర్చు పెట్టింది, అయిపోయింది. యేసుని గురించి విన్నది ఆమె, చూడలేదు. ఆయన బాగు చేయగలడు, ఆయన అనేక మందిని స్వస్థపరిచాడని వింటుంది. ఒక రోజున ఆ గ్రామంలో ఆమె ఉండే ఇంటి లైన్లోనికి ఆయన వచ్చాడు. విన్నది కదా, చూడలేదు కాబట్టి ఆమె ఏమనుకుందంటే, కడగా ఉన్నాను కాబట్టి ఆయన పట్టుకోలేను, నేను ఈ రక్తహీనత ఉన్నాను కాబట్టి నా ముఖం ఆయనకు చూపించలేను, అందరూ నన్ను గెంటేస్తారేమో అనుకుంది. వెనకాలగా వెళ్ళి జనాల మధ్యలోకి వెళ్ళి కింద కూర్చొని ఆయన వస్త్రపు చెంగు పట్టినా నాకు స్వస్థత దొరుకుద్దేమో అనుకుంది. చూడండి, 12 సంవత్సరాల పడిన వేదన, బాధ, కన్నీరు, దుఃఖము, శరీరంలో రక్తమంతా పోతూ ఉంటే ఏదన్నా ఆరోగ్యం ఉంటుంది? అసలు రక్తహీనత ఉంటే అసలు ఏమి శరీరంలో ఎటువంటి హుషారు, ఎటువంటి బలం ఉండదు. ఆమె వెళ్ళింది, వెంటనే వెళ్ళి ఆ వస్త్రపు చెంగు పట్టుకుంది. ఆయనలో ఉండి ప్రభావము ఆమెను తాకింది, అంతే. ఆమె రక్తధార ఆగిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఆమె విన్నది, చూడలేదు దేవుణ్ణి. వెళ్ళింది, ఆయన పట్టుకుంది, ఆయన వస్త్రపు చెంగు, స్వస్థత పొందింది. స్వస్థత ఇచ్చిన వానికి అర్థమైంది, నాలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టారంటున్నాడు. అందరూ పైన పడుతున్నారుగా అన్నాడు పేతురు. అందరూ పైన పడేది వేరు, నాలో ఉన్న ప్రభావం ఒకళ్ళకు వెళ్ళింది. ఆమెను బాగు చేసిన దేవుడు. ఈరోజు నువ్వు రక్తహీనతతో బాధపడుతున్నావు, ఏ బలహీనతతో బాధపడుతున్నావు, శరీరంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, నా యేసయ్య నిన్ను బాగు చేయునుగాక. ఖచ్చితంగా నిన్ను అద్భుత రీతిగా నీ శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. ఆరోగ్యాన్ని దొంగిలించే దేవుడు కాదు ఆయన. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయననుంది, ఆయన గాయములలో స్వస్థత ఉంది అన్నాడు ఆయన. నువ్వు అనారోగ్యంతో నిలబడటం దేవుని చిత్తం కాదు, అది దీర్ఘకాలికంగా బాధపడటం దేవుని చిత్తము కాదు. అది నువ్వు బాగు చేయబడాలి, నువ్వు స్వస్థత పొందాలి, మంచి ఆరోగ్యంతో నింపబడాలి. ఖచ్చితంగా నీ సాక్ష్యాన్ని అనేకులు ఎదుట పంచుకోవాలి. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత నేను పొందానండి, ఆయన రెక్కల ఆరోగ్యాన్ని నేను అనుభవిస్తున్నానండి అని చెప్పాలి. దేవుని బిడ్డలు గమనించండి, ఈ సమయంలో ఆమెను ముట్టి స్వస్థపరిచిన ఆ ప్రభావము, యోబును తాకిన ఆ ప్రభావము ఈరోజు నిన్ను కూడా తాకటానికి సిద్ధంగా ఉంది. వారిద్దరిని బలపరిచిన ఆ దేవుని యొక్క సహాయం ఈరోజు నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉంది. సమస్త కార్యములు చేయగలడు. ఆమె ఏమనుకుని ఉంటుంది అప్పుడు దాకా? డబ్బంతా ఖర్చు అయిపోతుంది, ఇక నాకు ఈ యొక్క బాధ నుంచి విడిపించేవారు లేరు అనుకుంది. ఇలాగే నేను చచ్చిపోతానేమో అనుకుంది. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఆయన నమ్మింది, ఆయన చేయగలడని నమ్మింది, ఆయన పట్టుకుంది. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు నీ అభిప్రాయము ఇక ఇంతే అని అనుకుంటే మంచిది కాదు. ఇక ముందు నా దేవుడు చాలా చేయగలడు, ఇక ముందు నా దేవుడు నా పట్ల చేయగలడని నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతమైన కార్యములు ప్రారంభమైనట్టే. యోబుకు ప్రారంభమైంది, ఇక దాన్ని ఆపేవాడు ఎవడు లేడు. మొదట కలిగిన దానికంటే 2 అంతలుగా యోబును ఆశీర్వదించాడు. మొదట కలిగిన సంపద కంటే 2 అంతలు ఇచ్చాడు. పశు సంపద 2 అంతలుగా ఇచ్చాడు. ఆయన కలిగిన సమస్తమును 2 అంతలుగా దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో మార్చటానికి ఆయన అద్భుతము చేయగలడు. నమ్ముతున్నావా? నా కార్యం ఆయన చేస్తాడన్న నువ్వు నమ్ముతున్నావా? నమ్ము, విశ్వసించి. ఇంకా దేవుడు తగిన సమయంలో నా కార్యము ఆయన సఫలము చేయగలడు, నా బాధ నుంచి ఆయన విడిపించగలడు, నా రోగము ఆయన తీసివేయగలడు, ఆయన నాకు సహాయకుడని చెప్పగలవా? లేనప్పుడే చెప్పు. యోబు అభిప్రాయాన్ని మార్చుకోలేదు కనుక దేవుడు అద్భుతం చేసి అభిప్రాయాన్ని మార్చాల్సి వచ్చింది. నీ జీవితంలో కూడా నీ అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మానుకొని నువ్వు చేయగలవు ప్రభువా. యోబు అంతటా శరీర అనారోగ్యాన్ని తొలగించిన వాడువు, నా రోగమును నీవు తొలగించగలవు. ఆయన అనేక రోగులను ముట్టి స్వస్థపరిచాను, వ్యాధులను స్వస్థపరిచాను, చంద్ర రోగములు ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచాను. దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని ఆయన విడిపించాను.
ఏ దెయ్యము నిన్ను వెంటాడుతుందో, ఏ దెయ్య భయము చేత బాధపడుతున్నావో. కొంతమందికి దెయ్యాలు వెంబడిస్తూ ఉంటాయి, సాతాను శక్తులు వెంబడిస్తూ ఉంటాయి, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతూ ఉంటారు. ఏ అపవిత్ర ఆత్మ అయినా నీ జీవితంలో నుంచి తొలగిపోతుందంతే. నా జీవితాన్ని ఎవడు బాగు చేయలేడండి, ఈ దెయ్యం నన్ను వదిలిపెట్టట్లేదండి, ఈ సాతాను ఉచ్చులు నన్ను వదిలిపెట్టట్లేదండి. నువ్వు నమ్ము, ఆయన నామములో అపవిత్ర ఆత్మలు గడగడ ఉనికి బయటికి వెళ్ళిపోతాయి. ఈరోజు ఏ అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్నావు, ఖచ్చితంగా దేవుడు నీ అద్భుతాన్ని చూస్తున్నాడు. ఆయన ఒకడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడతా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి ఆ దెయ్యం పట్టింది. నీళ్ళలో ఉంటాడు, అగ్నిలో పడతాడు, వాడు కాలదు, వాడికి ఏం కాదు. వాడి బాధ తట్టుకోలేక వాడిని సంఖ్యలు వేసి కట్టారు. ఆ దారిని పోయే వాళ్ళందరినీ కొడతాడు అతను అవసరం. శిష్యులకు చెప్తే శిష్యులు ఏ కార్యము చేయలేకపోయారు. తండ్రి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, అయ్యా నా కుమారుడు తరచు నీళ్ళల్లోనూ తరచు అగ్నిలో పడుతూ వాడు ఇలా బాధపడుతున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నావాడిని, నీ శిష్యులకు చెప్పాం కానీ వాళ్ళు బాగు చేయలేకపోయారు, నీవైనా చేయగలవా అని అడిగాడు. అడిగితే వాడిని పట్టరని అన్నాడు ఆయన. ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చారు. పెద్దవాడైపోయాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. యేసుప్రభు అన్నాడు, వదిలిపెట్టిపో అన్నాడు. అంతే, అతన్ని విలవిల్లాడించి వదిలేసి వెళ్ళిపోయింది. చూడండి, అతడు బాగుపడడు, ఆ పవిత్రాత్మ అతన్ని విడిచిపెట్టదు, వీరి జీవితంలో ఈ కుటుంబంలో ఈ బాధ ఉంటుంది అని ఆ ఊరి గ్రామస్తులు ఎంతమంది అనుకున్నారో ఆలోచన చేయండి. ఆ తండ్రి ఈ ప్రతిరోజు వేదన పడి ఉంటారు ఆ కుటుంబీకులు. కానీ యేసు ప్రభువారు ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి స్వస్థత ఇచ్చాడు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఆ వ్యక్తి బాగుపడగానే అందరికి ఆశ్చర్యము కలిగింది. ఏ అపవిత్ర ఆత్మ చేత నువ్వు పీడింపబడుతూ ఎవరు కూడా దీన్ని వదిలించలేరండి అనుకుంటున్నావా? ఇంకింతేనండి అది. కొంతమందికి వారం రోజులు ఉంటుంది లోపల, కొంతమందికి నెల రోజులు ఉంటుంది లోపల, కొంతమందికి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు, కొంతమందికి నిద్ర పట్టదు. దేవుని బిడ్డలు గమనించండి, కొంతమంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అపవిత్ర ఆత్మలను ఆయన గద్దించాడు. ఈరోజు నీ జీవితంలో ఈ అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతూ ఉండటము దేవుని చిత్తము కాదు. నీవు నమ్ము, ఆయన యందు విశ్వసించు, ఆయన నీ అపవిత్ర ఆత్మ నుంచి విడుదల కలుగజేస్తాడు. ఆయన గద్దిస్తాడు నీ జీవితంలో. మరి ఎన్నడది లేకుండా దెయ్యములను ఆయన వెళ్ళగొట్టాను. ఆ కుమారుడి జీవితాన్ని బాగు చేసినట్టుగా నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరు అపవిత్రాత్మ చేత బాధపడుతున్నారు, ప్రభువా ఈ సమయంలో నన్ను తాకండి, నేను నమ్ముతున్నానయ్యా, నా ఈ యొక్క సాతాను శోధన నుంచి, దుష్టుని శోధన నుంచి నన్ను విడిపించగలవని నేను నమ్ముతున్నాను. ఏ శక్తులైనా సరే, బాణమతి, చేతబడి, చిల్లంగితనం ఏదైనా సరే, యేసు నామములో నీ మీదున్న ప్రతిదీ తొలగిపోనుగాక. ఆయన ముట్టి నిన్ను బాగు చేయగలడు. ఆయన ఆజ్ఞాపించి నీ మీదున్న వ్యాధిని, నిన్ను పట్టి పీడుస్తున్న దురాత్మని వెళ్ళగొట్టగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అవన్నీ పక్కన పడేసి, నేను అట్టెళ్ళానండి, ఇటెళ్ళానండి, కాలేదండి, ఇవన్నీ వద్దు, ఇవన్నీ చెప్పకండి. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ దేవుడు నీ కార్యము చేయగలడని విశ్వసించు. నా దేవుడు ఈ యొక్క సాతాను శోధన నుంచి విడిపిస్తాడండి, నమ్ము. ఖచ్చితంగా నీలో ఉన్న అపవిత్ర ఆత్మని నీ కుటుంబీకులు ఎవరికున్నా సరే, ఎవరి నిమిత్తం నువ్వు అడుగుతున్నావో, దేనికోసమైతే ఈ దెయ్యం పోవాలనుకుంటున్నావో, ఆయన దాన్ని గద్దిస్తాడంతే. వాళ్ళు అనుకోలేదు ఆ పిల్లోడు బాగుపడతాడని. సమాధుల్లో కట్టేశారు అతన్ని. వాడి జీవితం బాగుపడుద్దని ఎవడు అనుకోలేదు. వారి కుటుంబీకులు అనుకోలేదు. వాడు బాధ తట్టుకోలేక కట్టేశారు సమాధులు. పోరా అక్కడే ఉండరా. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు బాగుపడలేని నీ స్థితిని బాగు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏది కాదని నా జీవితంలో నిరుత్సాహపడి అక్కడే కృంగిపోయి ఉన్నావు కదా, నిన్ను పైకి లేవనెత్తటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడితే ఆయన అద్భుత కార్యములు నీలో జరగటం నువ్వు చూస్తావు. అప్పుడు యోబులాగా అంటావు నువ్వు కూడా, ఆయన సమస్త కార్యములు చేయగలడని నేను తెలుసుకుంటేనే. నీ జీవితంలో మార్పు జరగటం నువ్వు చూస్తావు. అంతే, నువ్వు నమ్మాలి యేసయ్యని. మనుషులు నమ్మొద్దు. చాలామంది మనుషులు నమ్ముతారు. మనుషులు నమ్మితే ఏమీ జరగదు. కార్యము చేయగలిగిన దేవుణ్ణి నమ్మాలి. నీ కార్యము సాధ్యపరిచే దేవుణ్ణి నమ్మాలి. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు నీకు ఏ అపవిత్రాత్మ, ఏ రోగము, ఏ బలహీనత, ఏ దీర్ఘకాల వ్యాధితో, ఏ బలహీనమైన పరిస్థితుల్లో నీవు కుమిలిపోతున్నావో ఈరోజే విశ్వాసముతో నింపబడు. ఆయన నీ జీవితమును ముట్టి బాగు చేయనుగాక. నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన. దేవుని బిడ్డలు గమనించండి, సమస్త కార్యములు నీవు చేయగలవని నేను తెలుసుకుంటేనే. దేవుని బిడ్డలు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు బైబిల్లో భక్తులు విశ్వాసము నుంచి చెదరిపోయిన వాళ్ళు మనం చూడగలుగుతాం. ఈరోజు నీ విశ్వాసమును, నీ కార్యము చేయగలనంత విశ్వాసము నువ్వు దేవుని మీద ఉంచు. ఆయన కొన్ని కార్యాలే చేశాడని నా జీవితంలో, ఇక నా జీవితంలో ఏ కార్యం చేయడండి, చేసినంతవరకు చేశాడు, ఇక ఈ కార్యం జరగదని నేను అనుకుంటున్నానండి. జరగదని నువ్వు అనుకుంటే ఎట్లాగా? తగిన సమయంలో ఆయన చేయుటకు సమర్థుడు. నువ్వు అనుకున్నప్పుడు ఆయన చేయడు. ఆయనకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మహిమ పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏది జరగదనుకున్నావు చేసి చూపిస్తాడు. ఇంకా వివాహం జరగట్లేదా? ఏ సంబంధం కుదరట్లేదా? ఇంకింతేనండి, పెళ్లి జరగదండి వీళ్ళకి, ఇంకింతేనండి అనుకునే వాళ్ళు ఉన్నారా? అనుకోనివ్వండి. దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ కార్యము చేయగలిగిన దేవుడు ఆయన. సమస్త క్రియలు చేయగలవని నేను నమ్ముచున్నాను. నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీ జీవితంలో వివాహమే కానీ ఏదైనా సరే, ఉద్యోగమైనా సరే, ఎన్ని ఇంటర్వ్యూలు తిరుగుతున్నానండి, ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక్క దగ్గర సెలెక్ట్ అవ్వట్లేదు. ఏదో ఒక దగ్గర అన్నీ బాగా చెప్పినా, అన్నీ బాగా జరిగినా ఎక్కడో చోట నన్ను పంపించేస్తున్నారు. ఉద్యోగం లేదండి. కష్టపడి ప్రయాసపడి చదువుతున్నాను, కానీ ఉద్యోగం దొరకట్లేదు, పాస్ అవ్వట్లేదు. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. ఉద్యోగాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందరు అంటున్నారేమో నీకు ఉద్యోగం లేదు, ఇంతే అంటున్నారేమో, నువ్వు కూడా ఇంతే అనుకుంటున్నావేమో. ఇంతే కాదు, ఇంతే కంటే ఇంకా ముందుంది. దేవుడు నా కార్యము చేయగలడు. ఎవరు ఉద్యోగం లేదని, ఎవరు నన్ను హేళన చేశారో వాళ్ళందరి మధ్య ఆయన నాకు గొప్ప ఉద్యోగము కలుగజేస్తాడు, ఉన్నత పదవిని కలుగజేస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. వాళ్ళని చూసి మోసపోవద్దు, వాళ్ళని చూసి కృంగిపోవద్దు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దేవుణ్ణి నిందించొద్దు. దేవుని వైపు చూడు, అద్భుతమైన కార్యం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన సమస్త కార్యములు చేయగలడు. నీ జీవితంలో ఆయన కార్యము చేయగలడు. ఏది నీకు జరగట్లేదు అనుకుంటున్నావు, అందరు కార్యాలు చేస్తున్నాడండి, నా కార్యాలు చేయడండి అని అనుకుంటున్నావు, ఆ కార్యములు చేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు నమ్మితే నీలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన వాడా, ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలు నాయన యోబు లాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారేమో, ఆ అభిప్రాయం నుంచి వారిని విడిపించండి. వారిలో అద్భుతము చేసి వారిలో ఒక నూతన కార్యములు ప్రారంభించి వారి నూతనమైన క్రియల చేత వారిని బలపరచండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను సెలవిచ్చినట్టుగా, ఎండిన భూమిని ఆయన ఉబుకున్నట్లుగా, అరణ్యములో త్రోవలు ఏర్పడినట్లుగా, శూన్యములో సమస్తము జరిగించినట్లుగా మీ బిడ్డల పట్ల ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ అపవిత్రాత్మ చేత, ఏ నిరుత్సాహము చేత బాధింపబడుతున్నారో వాటి నుంచి విడుదల కలిగించి సహాయం దయచేయండి. ఇప్పుడే మీ బిడ్డలను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే నీ బిడ్డలపైన నీ కనికరము విడుదలగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే వారి మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మకాడి యేసు నామములో తొలగిపోనుగాక. మీ సహాయం చేత నింపండి.
ప్రతి దీర్ఘకాల వ్యాధి తొలగించబడుగాక. తగిన సమయంలో మీ బిడ్డల పట్ల ఆశ్చర్య కార్యము చేసి మీ నామాన్ని హెచ్చించుకోనండి ఆయన. విన్న వాక్యం మా హృదయాల నీరు కట్టి ఫలింపదయచేసి మీ కార్యములు మీ బిడ్డలో చేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.